నేను వివిధ పార్టీల్లో ఉన్నటువంటి బీసీ నాయకులకు కూడా చెప్తా ఉన్నా, మిమ్మల్ని మీరన్న ఒక్కసారి అద్దంలో చూసుకోరి. మీరు ఏ పార్టీలు ఉన్నారు, ఏం చేస్తా ఉన్నారు, ఎంత ఇజ్జత్ తక్కువ ముచ్చట, ఎంత ఇజ్జత్ తక్కువ ముచ్చట ఆ పార్టీలలో ఉంటే. ఇవాళ నా బీసీ జాతుల పక్షాన నిలబడతా అని చెప్పి, నా బీసీ జాతులకు అధికారాన్ని అందిస్తా అని చెప్పి వర్మ ముదిరాజ్ వచ్చి ఇలా నా జాతులు, నా పార్టీ, నా హక్కులు అని చెప్పి నా పక్కకు వచ్చి నిలబడ్డాడు కదా. ఇగో ఈ బిడ్డను చూసి నేర్చుకోరు రేపు పొద్దుగాల. చాలా మందికి ఏం చేయబోతా ఉన్నాడు, మల్లన్న ఏం చేయబోతా ఉన్నాడు, మల్లన్న ఏం చేయబోతా ఉన్నాడో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలుసు, ప్రతిపక్ష నాయకునికి తెలుసు. వాళ్ళు డిసైడ్ అయిపోయింది, ఇది ఆకర్ర పైగా మళ్ళీ మనకు దక్కదరా అధికారం అని చెప్పి వాళ్ళు డిసైడ్ అయిపోయింది. కాబట్టి బీసీ యువకులారా, బీసీ సోదరులారా, బీసీ జర్నలిస్టులారా, మీ అందరికి ఒకటే రిక్వెస్ట్, మనోళ్ళంతా ఒకటే, ఎక్కడికక్కడ ఒకటే బీసీలంతా. కాబట్టి ఇక్కడ ఈ నియోజకవర్గంలో కూడా ఇంకా ఎవరైనా మనోళ్ళు మిగిలిపోతే వాళ్ళను కూడా చైతన్యవంతం చేయండి, వాళ్ళను కూడా పలకరించండి, వాళ్ళకు కూడా బీసీ వాదాన్ని మీరు తెలియజేయండి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇక మొత్తం తెలంగాణ రాష్ట్రంలో దేవరకద్ర నియోజకవర్గంలో రేపటి ఎన్నికల తర్వాత జరిగే ప్రభంజనం ఈ మహబూబ్ నగర్ లో ఉన్నటువంటి రెడ్లకు చెంపపెట్టు లాంటిగా ఉంటది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఆడ ఇదే పాలమూరు కాడ జైపాల్ రెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పి ఒక పేరు పెట్టిండు ఆయన. ఎవరు? సూదిన్ జైపాల్ రెడ్డి అని కేసీఆర్, ఆయనకు రేవంత్ రెడ్డి గారికి మామైతాడో ఏమైతాడో మనకు తెలియదు, ఆయన పేరు పెట్టిండ. జైపాల్ రెడ్డి గారి రాజకీయ జీవితాన్ని నేను ఆయన బయోగ్రఫీ చదివిన, ఏం లేదు ఏక్యమా. పండుగల సాయన్న పేరు కదా పెట్టాల్సింది, ఎర్ర సత్యమన్న పేరు కదా పెట్టాల్సింది. ఇక్కడ పెట్టాల్సిన పేర్లు అవి, మనోళ్ళ పేర్లు పెట్టకుండా ఇలా వాళ్ళు నిజంగా ఎర్ర సత్యమన్న అనేటోడు ఉంటే ఈ ఒక్కడన్నా ఉండునా? ఒక్కడన్నా. అందుకే ఎర్ర సత్యమన్న వారసులుగా పోదాం, పండుగల సాయన్న వారసులుగా పోతా ఉన్నాం. ఈ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రేవంత్ రెడ్డి గారు అనుకుంటే నేను 34 దాకా నేను కొడంగల్ గెలవనియా, ముందుగాల కొడంగల్ కానే నిన్ను వెళ్ళనియా, కొడంగల్కి వెళ్ళి కొనేళ్ళనియని నువ్వు ఇంకా ఆందాక 34 దాకా పోతా ఉన్నావు. రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో 2028 నాటికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. సెప్టెంబర్ 17న జరగబోతున్నటువంటి పాదయాత్రతో పల్లె పల్లెను కదిలిస్తాం, ప్రతి పల్లెలో జరిగిన లెక్కలు చెప్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, సోదరుడు వర్మ ముదిరాజ్, ఈ దేవరకద్ర ప్రజలారా మీకు అప్పచెప్పిపోతా ఉన్నా, ఏ కష్టం వచ్చినా వర్మ మీ పక్కనుంటే తీన్మార్ మల్లన్న ఉన్నట్టు లెక్క మీరు గుర్తుపెట్టుకోరని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అలాగే మీకు కూతవేటు తీరంలోనే మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు మా జైపాల్ అన్న అందుబాటులో ఉంటాడు. ఇక ఆయన దాటితే నేనే డైరెక్ట్, ఏ ఇబ్బంది లేదు. మరి నాకైతే ఏమీ లేదు. వాళ్ళు చాలా మంది ఏంది మల్లన్న అంటే నాకు కళ్ళము కూడా కనిపిస్తుందా రేపు ఏం జరగబోతుందో. తీన్మార్ మల్లన్న చెప్పింది ఏం ఫెయిల్ కాలే ఇప్పటిదాకా.